నమస్తే. సో నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే చూసుకుంటే తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ప్రైవేట్ పార్టీలో డ్రగ్ తీసుకుంటూ పార్టీ చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న ఏదైతే తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సో అక్కడ దాదాపుగా ఏదైతే స్థానిక అక్కడ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ, ఇలా తదుపరి కొంతమంది 14 మంది దాకా పార్టీలో ఉన్నట్టు తెలవడంతో కొంతమందిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. సో మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బగ్గుమంటా ఉన్నారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ అంటే రాష్ట్రంలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తామని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తా ఉంటే ఇలా ఇల్లీగల్గా డ్రగ్స్ మళ్ళీ రాష్ట్రంలోకి తెస్తా ఉన్నారని చెప్పేసి ఫైర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా సో నేను ఏదైతే చూసుకుంటే ఎమ్మెల్యే ఎవరైతే మందుల శామ్యూల్ మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ నాయక్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఇట్లా చూస్తూ ఉన్నారు అంటే ఏదైతే నిన్న ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం జరిగింది. సో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళపై టెస్టులు చేస్తూ కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క డ్రగ్స్ ఉండొద్దు, యువత మంచి దిశగా వెళ్ళాలని చెప్పేసి మీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరం ఇది ఈ విషయంలో. ఎందుకంటే ఆదర్శం కావాల్సిన వ్యక్తులు, ఆదర్శంగా విద్యార్థులకు కానీ ఇతరం వాళ్ళకు కానీ పాఠాలు చెప్పాల్సిన వ్యక్తులు, మంచి చెప్పాల్సిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసుకోండి, ఎవరు వద్దనరు. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకం జరుగుతుంది, మందుపాటు చేసుకుని దాన్ని కూడా ఎవరు వద్దనరు. ఎందుకంటే అది మీ ఫ్రీడమ్, అది మీ వ్యక్తిగత జీవితం. కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇది నిర్మూలించబడ్డ వ్యవస్థ, ఇది నిర్మూలించాల్సిన వ్యవస్థ. ఇది దీనివల్ల ఈ రాష్ట్రం యొక్క వనరు ఏదైతే ప్రధానంగా యువత ఉన్నదో, యువత పక్కదారి పట్టిపోయి ఈ రాష్ట్రం యొక్క వనరుగా యువత లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం దాన్ని, ఇప్పుడు అది డిఆర్ఎస్ పార్టీ అయింది. భారతీయ రాష్ట్ర సమితి కాస్త డ్రగ్స్ రాష్ట్ర సమితికి అది మారిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ మాట అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోపం రావచ్చు కాక, కార్యకర్తల నాయకులను ఉద్దేశించి నేను మాట్లాడే మాటలు కాదు. మీ అధినాయకత్వం ఎవరితో ఉన్నారో, మీ అధినాయకత్వంలో ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడ్డ తర్వాత కనీసం వారి మీద సస్పెన్షన్ వేటు మీరు వేయలేదంటే, డ్రగ్స్ మీద మీకున్న ఏది లిబరల్ థింకింగ్ కానీ, డ్రగ్స్ మీద మీకున్న ఒపీనియన్ కానీ ఏంటో తెలిసిపోతుంది కదా. ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి ఏది అడ్డంగా బుక్ అయిన తర్వాత, డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి 14 రోజులు రిమాండ్ని ఏది కోర్టు ఇచ్చేసిన తర్వాత కూడా ఈరోజు వారిని మీరు సస్పెండ్ చేయకుండా ఆలోచించుకుంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీ దాసోహ శ్రవణ్ కానీ మీరు కానీ అంత ప్రెస్ మీట్ పెట్టుకుని నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, పద్ధతిగా విచారణ జరగాలని చెప్పి మాకు తిరిగి పద్ధతులు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఖండిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీ పరిపాలన హయాంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈరోజు చిన్న బడ్డీ కోట్ల వరకు వ్యాప్తి చెందింది. ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ హైదరాబాద్ కాస్త ఇక్కడ డ్రగ్స్గా ఒక మహమ్మారిగా మారిపోయి చిన్న విద్యార్థులు చాక్లెట్ల రూపంలో, చిన్న విద్యార్థులు బిస్కెట్ల రూపంలో డ్రగ్స్ని తీసుకునే ఒక దౌర్భాగ్య స్థితికి తెలంగాణ దిగజారిందంటే మీ పరిపాలన లోపం, మీ యొక్క విచక్షణ లోపం, మీ యొక్క పరిశీలన లోపం. దీన్ని చాలా కుండబద్దలు కొట్టినాక మేము చెప్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా విసిరారు. ఏమని విసిరారంటే, ఒక ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నాం, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, అదేవిధంగా పార్టీలో ప్రధాన నాయకులుగా మనం ఉన్నాం. మన అందరం డ్రగ్ సంబంధించిన టెస్టులు కనుక మనం చేయించుకుంటే, దీంట్లో కనుక అందరం చాలా క్లీన్ చిట్గా వహిస్తే మనం రేపు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ ప్రజానీకానికి మంచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. 10 మందికి ఆదర్శం కావాల్సిన అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు కూడా ఈ నార్కోటిక్ కానీ ఈ డ్రగ్కు సంబంధించిన వ్యవహారాల మీద ఒక సపరేట్ వింగ్ ఈగల్ అనేది ఏర్పాటు చేసి, ఆ ఈగల్ ద్వారా ఎక్కడెక్కడ డ్రగ్ అది మహమ్మారి అయినా కూడా ఏ ఫామ్ హౌస్లో కానీ ఏ పబ్లో కానీ డ్రగ్ వ్యాప్తి చెందినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకొని వారిని శిక్షించడానికి, వారిని త్వరితగతిన ఆ డ్రగ్కు సంబంధించిన ఏదైనా ఆనవాళ్ళు తీసుకోవడానికి ఒక క్లియర్ కట్ ఒక సిస్టమ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేశారు. గతంలో ఈ పని మీరు చేయలేకపోయారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఛాలెంజ్ ఉందో దాన్ని మీరు స్వీకరించలేకపోయారు. కనీసం ఇప్పటికి కూడా మీ ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ రోజు కేటీఆర్ గారు బావమర్ది గారు, వారు రాజ్ పాకాల గారు, వారు ఫామ్ హౌస్లో దొరికిరు. వాళ్ళ ఫ్రెండ్స్లో డ్రగ్ సంబంధించిన కోకైన్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వచ్చింది. ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి ఈరోజు పాజిటివ్ వచ్చింది. వీటి మీద ఎటువంటి చర్యలు లేవు. ఏమనంటే నన్ను మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు,
నేను లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి ఏదో చేతులు దులుపుకోవడము. అంటే అది అక్కడ జరిగింది కాదు, బయట వేరే గోవాలో వేరే ఏదో దుబాయ్లో ఏరియాలో తీసుకుంది, అది ఇక్కడికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు సంజయ్ చెప్పుకున్నట్టు కూడా ఒకటి వస్తుంది. ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటి చెప్తున్నా నవీన్ గారు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి కాంట్రవర్సీస్ చుట్టూ ఆయన చుట్టే ఉంటాయి. రోహిత్ రెడ్డి 2022 ఆ ప్రాంతంలో 4 ఎమ్మెల్యేలు అక్కడ 100 కోట్లతో పట్టుబడ్డప్పుడు వాళ్ళు నిజంగా అమ్ముడు పోయిర్రు. ఏది మన గువ్వల బాలరాజు కానీ, బీరం హర్షవర్ధన్ రెడ్డి కానీ, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కానీ, లేకపోతే రేఖా కాంతారావు కానీ, ఈ 4 ఎమ్మెల్యేలు అప్పనంగా అమ్ముడు పోయిన తర్వాత వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎట్లాగో పట్టుకుంటారు కదా ప్రతి విషయాన్ని, వీళ్ళు ఇట్లే పట్టుకొని ఆ ప్రతి ఫోన్ ట్యాప్ని వీళ్ళ చేతిలో పట్టుకునేసరికి మునుగోడు ఎలక్షన్లో దాన్ని స్ట్రాటజీగా ప్లే చేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం వీళ్ళని పాములో వాడుకొని తర్వాత వీళ్ళందరం గాలికి వదిలేసారు. ఈ 4 ఎమ్మెల్యేలు మొన్న ఓడిపోయారు కదా ఈ జనరల్ ఎలక్షన్లో. ఇప్పుడు అదే వ్యక్తి ఈరోజు మీ పార్టీలో కొనసాగుతున్నప్పుడు, ఆయన డ్రగ్స్ తీసుకున్నప్పుడు పాజిటివ్గా తేలిన తర్వాత వారిని మీరు సస్పెండ్ చేస్తే డ్రగ్ మహమ్మారి మీద కానీ లేకపోతే గంజాయి మీద కానీ మీకున్న చిత్తశుద్ధి ఏందో, మీకున్న వ్యతిరేక ఏందో తేటతెల్లమయ్యేది. కానీ ఆ పని మీరు చేయలే. దాని అర్థం ఏంటి? మీకు డ్రగ్స్ కానీ గంజాయి కానీ మీ దృష్టిలో అది పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద ఇష్యూ కాదు. అది 10 సంవత్సరాల కాల పరిమితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు పెనిట్రేట్ అయిందన్న విషయం మీద మీకు తెలియదు. ఎందుకంటే మీరంతా హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు, మీరంతా హై ప్రొఫైల్ కలిగి హై ప్రొఫైల్ ఏది ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తులు, హై ప్రొఫైల్ వ్యక్తులతో మీరు ఏది సత్సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు. మీకు డబ్బు, దర్పం, అధికారము, ఫామ్ హౌస్లు, అదేవిధంగా గెస్ట్లు, ఇవన్నీ కల్చర్ మీ దగ్గర ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పేద విద్యార్థులు, పేద ప్రజలు, అదేవిధంగా పేదవాళ్ళు చాలామంది వాళ్ళు బలైపోతున్నారు. ఈ డ్రగ్స్ వల్ల దీనివల్ల బలైపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా మీరు దిక్సూచి కాలేకపోయినందుకు మీరు సిగ్గుపడండి. మీరు చాలా హిజ్జత్ బతుకుతున్నారు ఈ విషయంలో మీరు. ఎందుకు మిమ్మల్ని ఇన్సిస్ట్ చేసి చెప్పాల్సి వస్తుందంటే దీని మీద మీకున్న ఇదేందో అర్థమవుతుంది. ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేసి ఇలాంటి పనులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినా ఉపేక్షించము, ఎవరు చేసినా కూడా దాని మీద చాలా క్లియర్ కట్గా దాని మీద కొట్లాడతామని చెప్పి ఎక్కడ మీరు చెప్పిన సందర్భంలో అక్కడ టీడీపీ ఎవరైతే ఆయన మహేష్ యాదవ్ ఉన్నారో ఆయన మీద వారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు టీడీపీ సంబంధించింది. దీని మీద నిజ నిర్ధారణ మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి షోకాజ్ నోటీసులు ఇచ్చిన సందర్భం ఉండే. సో అలాంటి చర్యలు మీరు ఎందుకు ఇక్కడ పాల్పెడతారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది కేటీఆర్ గారు, నేనైనా రెడీ టెస్ట్లకు కావచ్చు, ఎవరైనా పార్టీ తరఫున చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో ఈ డ్రగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటి అంశాలు బాగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఏంటి మరి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి, మరి దీనికి కట్టడి అనేది ఉండదా? మరి ప్రభుత్వాల చేతులు పవర్లు ఉంటాయి, సెంట్రల్ కావచ్చు, ఇటు స్టేట్ కావచ్చు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి చూడండి నవీన్ గారు, పట్టుబడ్డ వ్యక్తుల్లో టీడీపీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు టీడీపీలో ఉన్న వ్యక్తి. యనమల రామకృష్ణుడు ఎవరైతే సంబంధించిన వారి బంధువు, వారి అల్లుడు ఎవరైతే పట్టుబడ్డ వ్యక్తో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో చేయొచ్చు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉపేక్షించే పనిలో లేరు. పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అంత పెద్ద మనిషి కానీ లేకపోతే అక్కడున్న ఎంపీ కానీ వీళ్ళు ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా ఈగల్ టీం అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈరోజు హైడ్రా ఎట్లనో, ఈగల్ టీం ఎట్లనో, అదేవిధంగా ఫుడ్ కమిషన్ ఎట్లనో, ఇలా ప్రతి ఇండిపెండెంట్ బాడీని ప్రాపర్ వేలో నడవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏది చట్టాన్ని చట్టం రూపంలోనే మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇక్కడ రాజకీయాలకు తావులేదు, బంధుప్రీతికి తావులేదు, అదేవిధంగా ఎవరో రికమెండేషన్ చేసే వదిలేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే పెద్దోడికి ఏదైతే న్యాయం జరుగుతుందో పేదోడి కూడా అదే న్యాయం ఉంటుంది. అక్కడ ఏం పెద్ద ఫరక్ ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ, రేవంత్ రెడ్డి గారి విధి విధానం. అది అదే విధి విధానాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పాటించలేదని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాబట్టి వారిని మీరు సస్పెండ్ చేయలేకపోయిరా? అదేవిధంగా వారి ద్వారా మీకు ఏమైనా లింకులు ఉన్నాయని చెప్పి, లింకులు ఉంటాయని చెప్పి మీరు వారిని సస్పెండ్ చేస్తలేరా? వారిని సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోండి. సస్పెండ్ చేయండి పైలట్ రోహిత్ రెడ్డి. అదేవిధంగా గంజాయి సంబంధించిన ఏ విషయంలోనైనా మీ పార్టీ నాయకులు కనుక తప్పు చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. గతంలో సరే జరిగింది, ఏది గంజాయికి సంబంధించిన డ్రగ్స్ సంబంధించి ఇంత వ్యాప్తి జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనికి మీరు మద్దతుగా నిలబడి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీ చిత్తశుద్ధితో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇది పెద్ద మహమ్మారి, దీన్ని ప్రాలదూరాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెప్పి ఉద్యమాన్ని మీరు బిగించండి. మీరు కూడా ఈ ప్రయత్నంలో, ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి. ఎవరు వద్దంటారు? కానీ ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి పనికి వారు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే వాళ్ళ ఫామ్ హౌస్ కల్చర్ని, వాళ్ళ వ్యవహారాలని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతున్నారు. ఏది గతంలో ఎమ్మెల్యేలు అక్కడ దొరికిరు కాబట్టి వారు నలుగురిని ఏదో తప్పించడం ఏదో చేసినామంటే కుదరదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పరిపాలన. ఇక్కడ ఏది జరిగినా కూడా పెద్ద చిన్న ధనిక పేద కుల మత ఇవన్నీ ఏం భేదాలు లేకుండా చట్టం ప్రకారం ప్రతి ఒక్కరిని
ప్రాసిక్యూట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళని ఏదైనా తప్పు జరిగితే వాళ్ళను కటకటాల్లోకి నెడతాం. ఎక్కడ ఎటువంటి భేషజాలకి వేటికి తావివ్వం. కానీ మేమే ఉంటున్నాం ఒక సామాన్యులుగా, ఒక విద్యార్థుల నుంచి మేము వచ్చిన వ్యక్తులుగా, డ్రగ్ అనేది ఒక పెద్ద మహమ్మారి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి సంబంధించిన ఆ టెస్ట్ ఏదైతే ఉందో మా పీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు దానికి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ అందరు ఎమ్మెల్యేలు కనుక ఈ విషయంలో కనుక ఒప్పుకొని కనుక ముందుకు వస్తే, ప్రజాప్రతినిధులు ఎలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారో అలాంటి వాళ్ళు కనుక ఉన్నప్పుడు ఏది ప్రజలు కానీ, అక్కడ ఉన్న యువత కానీ, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ దానే ఉదాహరణగా తీసుకుంటారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన నినాదాన్ని ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా అదే నినాదాన్ని ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆ నినాదాన్ని అర్థం చేసుకొని కేటీఆర్ గారు కూడా ఏదో ట్వీట్లకి పరిమితం కాకుండా అది యథార్థ స్థానానికి వచ్చేటట్టు కనుక ప్రయత్నం చేస్తే వారి చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. అదేవిధంగా మీ పైలట్ రోహిత్ రెడ్డిని తక్షణమే వారిని పార్టీని సస్పెండ్ చేసి, వారికి ఇలాంటి తప్పిదాలు ఏదైనా జరిగినా కూడా మీ బీఆర్ఎస్ పార్టీలో ఆ సస్పెండ్ పర్వాలని మీరు ఇచ్చేసి మీ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన రోజు మీకు తెలంగాణ ప్రజల నుంచి మీకు నమ్మకము, మీకు విశ్వాసం వస్తుంది. అంతే తప్ప ఏదో ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పై మెరుగులు దిద్దుకుంటూ ప్రతిదానికి ఇక్కడున్న ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేస్తేనే ఏదో రాజకీయంగా ఎదుగుదామన్న ఒక సంకుచిత మనస్తత్వంగా మీరు ఉంటే మాత్రం తెలంగాణ ప్రజలు మీ పట్ల హర్షం వ్యక్తం చేయరు.